ఏం లేదు సార్, ఇక్కడ స్పెక్ట్రా వెంచర్ అని 322 2-3 వేల ఎకరాలు చేసి పెంచారు. కొన్నోళ్ళకి ఎవరికి కూడా ప్లాట్లు దొరికాయి. అంతా ఇది ఎమ్మెల్యే గారు దీన్ని డెవలప్మెంట్ చేసి ఇచ్చిండు స్పెక్ట్రా జగన్ కు. ఒక్క డెవలప్మెంట్ లేదు, ఒక్కనికి ప్లాట్ దొరుకుతుంది. దీని మొత్తం ప్రతి మండలంలో 10-20 ఎకరాలు కబ్జా పెట్టి ఎమ్మెల్యే ఒక ప్లాట్ దొరకదు. 3,000 ఎకరాలలో ఒక్కరు కొన్నాను కూడా ప్లాట్ దొరకదు సార్. చాలా మంది మీ దగ్గర కూడా పోలీసు ధర్నాలు కూడా చేశారు చాలా మంది. జగన్ వల్ల వల్ల నాశనమైన చాలా 1000 మంది ఉన్నారు. 3,000 ఎకరాలు నాశనం పట్టి జాయర్గుట్ట పోలీస్ స్టేషన్ లో మరి బీర్ల ఎల్ఏ గారు ఎమ్మెల్యే గారి మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న మొన్న పేపర్లో చూసాం 2,200 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిపిండు. వీటి మీద ఎంక్వైరీ జరగాలని చెప్పేసి తుర్కపల్లి వాసి మరి కంప్లైంట్ చేయడం జరిగింది. పేపర్లో కూడా వచ్చింది. అదేవిధంగా ఒక్క 200 కోట్ల రూపాయలే కాదు, మరి ఇలా 4-5 వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి. ఎందుకంటే మల్లాపురం కానీ, సైదాపురం కానీ, మాసాపేట కానీ, మరి అటు పోతే చల్లూరు కానీ, దత్తాయపల్లి కానీ, ఇట్లా ఒక 4-5 వేల ఎకరాల అది డెవలప్మెంట్ చేసి మరి జగన్ అనే స్పెక్ట్రా తీసుకున్న ముంచారు. స్పెక్ట్రా జగన్ కానీ, బీర్ల ఎల్ఏ కానీ మరి 1000 మంది ప్రజలను దోసుకొని తిన్నారు. వాళ్ళ రక్త మాంసం తిన్నారు. ఒక్కొక్కడు పుస్తలు అమ్ముకొని పెట్టిరు. ఈడ పండ్లు అమ్ముకునేటోళ్ళు, పూలు అమ్ముకునేటోళ్ళు, చిన్న చిన్న వ్యాపారులు మరి ఆ ప్లాట్లు కొంటే వాళ్ళని అన్యాయం చేసి ఈ బీర్ల ఎల్ఏ కోట్ల రూపాయలు పెట్టి డిఫెండర్ కార్లు కొంటాడు, బిల్డింగ్లు కడతాడు. మరి హైదరాబాద్ లో నిన్ననే 3-4 రోజుల కిందనే మరి 36 కోట్ల పెట్టి విల్లా కొన్నాడు. జిట్టా బాలకృష్ణ రెడ్డి 13 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడు. మరి మొన్ననే ఉప్పల్లా 1 ఎకరం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఈ రకంగా ఈ మధ్యలో బొమ్మరావరం పోలీస్ స్టేషన్ పక్క వంటి 20 ఎకరాలు కబ్జా చేసి అమ్ముకుంటే 30 కోట్ల రూపాయలు వచ్చినాయట. మరి ఈ రకంగా ప్రతి మండలంలో బీర్ల ఎల్ఏ గారు ఎమ్మెల్యే గారు ఉండి మరి భూముల మీద పడి మొత్తం రైతులను మోసం చేసి, రైతులను బెదిరించి ఈ భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇట్లా అమ్ముకుంటా ఉన్నాడు. మరి ఇది ఎక్కడి రాజ్యం, ఎక్కడ పోతుంది? ఇది చేసి బెదిరించి భూములు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇట్లా కోట్లాది కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే మరి ఆ లక్ష్మీనరసింహ స్వామి మంచోడు కాదు. మరి ఎన్నడైనా చూస్తాడు పాపం. నువ్వు ప్రజాసేవ చేస్తా అని చెప్పేసి మరి గొర్రె గురుమనం అని చెప్పేసి బీసీ నాయకుని అని చెప్తావు. మరి ఈ రకంగా 1000 ఎకరాలు ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకొని కొల్లగొడతా ఉన్నావు. మరి ప్రజలను బాగు చేయాల్సిన ఎమ్మెల్యే నువ్వు చేసే గుట్ట మీద విచారణ జరిపించాలి. నిన్న మొన్న 2,200 కోట్ల దాని మీద కూడా వెంటనే విచారణ జరపాలి. మరి లేదంటే ఈ మధ్య కాలంలో 10,000 మందితోటి మేము నియోజకవర్గంలో ఒక ర్యాలీ పెట్టి విలే దీక్ష చేస్తాము. మరి పెద్ద ఎత్తున మా కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ పెద్ద ఎత్తున ఈ మధ్యలో నీ అవినీతి మీద మరి మీటింగ్ పెట్టదలుచుకున్నాం. కాబట్టి ఖబర్దార్ ఎల్ఏ గారు, మామూలు ప్రజల తెరువు అవుతూ నువ్వు ప్రజాపాలన అంటే గెలిచి మరి ఇలా ప్రజలకు మోసం చేస్తున్నావు. కాబట్టి నీ మీద వెంటనే సిబిసిఐడి ఎంక్వైరీ జరిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. కాంప్లైంట్ ఇచ్చింది ఎమ్మెల్యే గారి మీద. ఆల్రెడీ సిఐ గారికి ఇచ్చినాం. ఆయన కూడా విచారణ చెప్తా అని చెప్పిండు. మరి ఇది అన్నిటి మీద కూడా మరి పూర్తి వివరాలు ఉన్నాయి. ఈ పేపర్లలో మీకు ఇస్తాం. ఆయన ప్రజలందరూ ఎమ్మెల్యేగా ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ ఏదో బాగుపడుతుంది, మా ఆలేరు నియోజకవర్గం ఏదో చేస్తాడు, స్వర్గంలాగా తయారు చేస్తాడంటే నరకానికంటే అధ్వానంగా ఆయన సొంత సంపాదన మీదనే దృష్టి పెట్టింది తప్ప దేని మీద దృష్టి పెట్టలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అనుకున్నారు పేదోళ్ళందరూ 726లో ప్లాట్లు కొన్నారు. ఈయన ఎమ్మెల్యే అయితే అందరికీ ప్లాట్లు ఇప్పిస్తాడు, ఈయన ప్లాట్లు చేసిండు, ఆ ప్లాట్లతోటి 100 కోట్లు సంపాదించుకుండు.
అది సంపాదించుకున్నందుకన్నా మా ప్లాట్లు మాకు ఇస్తాడనే ధైర్యంతో ఆలేరు నియోజకవర్గ ప్రజలు కానీ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి నమ్మకం మీద ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు ఇంకా ప్రజా కంటకుడుగా తయారైండు తప్పితే ప్రజా భక్షకుడుగా తయారైండు. కానీ ఆ ప్లాట్లు చూపిస్తలేడు. 100 ఎకరాలు ఏది స్పెక్ట్రా వెంచర్ పేరు చెప్పి ఈయనే యజమాని లాగా ఆ మీటింగ్లల్లో గోవాలల్లో పోయి మీటింగులు పెట్టి విందు వినోదాలు చేసుకొని ప్లాట్లు అమ్మించి జనాల నిట్ట నిలువున దోపిడీ చేసిండు. ఈయన కక్షపూరిత రాజకీయాలు తప్పితే ఇంకోటి లేదు. నిన్న మొన్ననే ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయంటే ఈ జెడ్పీటీసీ జనరల్ అయితే మా కర్రంకటయ్య గారు కానీ ఇంకా మేము 4-5 జెడ్పీటీసీగా పోటీ చేస్తామని అనుకున్నాం. సరే అడుగుతున్నాం. అడిగినందుకు ఎట్లా కక్ష కట్టి మా కోఆపరేట్ చైర్మన్కు 9 సెంటర్లు ఉంటే ధాన్యం కొనుగోలు సెంటర్లు ఉంటే 8 కట్ చేసిండు. ఇంత కక్షపూరిత రాజకీయాలు ఎందుకు చేయాలి? మేము పని చేయట్లేదా రైతుల కోసం? మహిళా సంఘాలకు అప్పచెప్పిండు. మేము తెలంగాణ రాష్ట్రంలో యాదగిరిగుట్ట మండలంలో కోఆపరేటివ్ సొసైటీకి మంచి పేరు తెచ్చినాం. నువ్వే మా బిల్డింగ్ ఓపెనింగ్ రోజు నువ్వే మాట్లాడినావు. నీ నోటితో నువ్వే మాట్లాడినావు. నువ్వు మాట్లాడి ఈరోజు కొనుగోలు సెంటర్లు అందరినీ క్యాన్సిల్ చేసి రైతులకు నానా కష్టం పెడుతున్నావు. ఇంతవరకు ఒక్క లారీ ఒడ్లు కూడా యాదగిరిగుట్ట మండలంలోకి వెళ్ళి ఒక్క లారీ ఒడ్లు కూడా మిల్లుకు పోలేదు. ఓన్లీ రిబ్బన్ కటింగులు చేసుడు తప్పితే మీ అన్నదమ్ములు ఇద్దరు రిబ్బన్ కటింగులు చేసి చెయ్యూపుడు తప్పితే ఇంతవరకు ఒక్క లారీ ఒడ్లు పోలేదు. ఎందుకు పోతలేవని అడిగే నాదుడు కూడా లేదు. అడుగుదామంటే చిన్న రైతులు భయపడుతున్నారు ఒక ఎమ్మెల్యేని చూసి. రైతులు ప్రభుత్వం చెప్తుంది మేము ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నాం, రైతుల కోసం పనిచేస్తున్నాం అని చెప్తే నువ్వు కమిషన్లు తీసుకొని మా సెంటర్లు క్యాన్సిల్ చేసి ఇది నీకు న్యాయమా? ఐలే గారు, నేను ఈరోజు కోఆపరేట్ చైర్మన్గా అడుగుతున్నా. అధికారులను అడిగితే మీ ఎమ్మెల్యే గారు చెప్పిండు కట్ చేసినామని చెప్తున్నారు. మీకు ఫోన్ చేస్తే మీరు రెస్పాండ్ గారు, మీ పిఏలకు ఫోన్ చేస్తే మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం, ఎమ్మెల్యే గారు ఇష్టం అని చెప్పి పిఏలు మాట్లాడతారు. ఇదేనా? ఏదైనా తప్పు ఉంటే అడగాలి, నిరూపించాలి. నువ్వు రైతులకు పని చేస్తలేవని చెప్పాలి. ఇది కాదు పద్ధతి అని చెప్పాలి, పద్ధతి మార్చుకోమని చెప్పాలి. నేను చిన్నోని కోఆపరేట్ చైర్మన్గా, నువ్వు ఎమ్మెల్యే అంటే నియోజకవర్గానికి బాస్. నేను అడిగే స్థితి నువ్వు తెచ్చుకోవద్దు. ఎప్పుడు కానీ ఇటువంటి కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు. ఒక ప్రతిపక్ష నాయకుడు అంటూ ఉంటే వాళ్ళని గౌరవించడం నేర్చుకో తప్పితే కాలు కిందే తొక్కుదామనే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఇకనైనా నీ పద్ధతి మార్చుకో. ఇప్పటికైనా నువ్వు ప్రజల కోసం పనిచేయి. పోలీస్ స్టేషన్లో కూడా ఆయన చెప్పిన వాళ్ళ మీదనే కేసులు పెడతారు, లేకుంటే పెట్టరు అని అన్యాయులు కూడా వచ్చి ఆయన చెప్తేనే పోలీస్ స్టేషన్లో నడుస్తుంది. వాళ్ళంటి వాళ్ళు వచ్చి మాట్లాడితే పట్టించుకునే నాదుడు కూడా లేదు. ఇంత అధ్వానంగా పరిపాలన మీ మంత్రులే కొట్లాడుకుంటున్నారు. ప్రజాప్రభుత్వం అంటే ప్రజలలోకి వచ్చి చూడండి, లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టి చూడండి, అప్పుడు తెలుస్తుంది మీ సంగతి ఏందో. ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా రావు. రాజీనామా చేస్తావా చెప్పు. మాట్లాడుతుండగా నిన్న మీ మంత్రి వచ్చి వీళ్ళు అట్లా చేసిరు ఇట్లా చేసిరు అని. మీ దమ్ముంటే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టుర్రి. ఎందుకు వెనక్కి పోతున్నారు? 42% ఇస్తామని చెప్పి ప్రజలను బిచ్చగాళ్ళని చేసి బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మీ చేతగాని ప్రభుత్వం ఇస్తారా? ఇవ్వండి. మెప్పించి ఇవ్వలేని పక్షంలో ఇగో ఈరోజు నామినేషన్లు వేసుకొని మంత్రులందరూ నియోజకవర్గాలలో ఉండుర్రి, ఎమ్మెల్యేలు కూడా ఉండుర్రి అని చెప్పి ప్రజలను పిచ్చోళ్ళని చేసి మీ విలేకరులు కూడా చూసిరు, ఈ ప్రజలు కూడా చూసిరు. యాదగిరిగుట్ట మండలంలో ఆ రోజు 6 నామినేషన్లు పడ్డాయి. ఎందుకు వేయించిరని అడుగుతున్నాం. మీకు చేత కాదా? మీకు తెలివి లేదా? మీకు చేత కాకుంటే దిగిపోండి. కానీ మళ్ళీ ఎలక్షన్లు పెడదాం. ఏ ప్రభుత్వం వస్తారు? మా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మేము చెప్తాం ప్రజాపాలన అంటే ఎట్లుంటుందో. ఇకనైనా మీరు ఎమ్మెల్యే గారు బుద్ధి మార్చుకోవాలని, ఈ రోజు నుంచి మంచిగా పరిపాలన చేస్తే ఆయనకు పాలాభిషేకం చేస్తాం, లేకుంటే కారంతో అభిషేకం చేస్తాం. జాగ్రత్త ఎమ్మెల్యే గారు అని హెచ్చరిస్తూ ముగించుకుంటున్నాం.